హాయ్ అండి. దోసలు మంచి ఎర్రగా స్పాంజ్‌లా మెత్తగా రావాలి అనంటే, మనం మినపప్పు నానబెట్టుకున్నప్పుడే ఒక స్పూన్ మెంతులు, ఒక గుప్పెడు శనగపప్పు నానబెట్టుకుంటాము. అది అందరికీ తెలిసిందే. కాకపోతే దాంతో పాటు మనము ఒక 2 గుప్పెట్లు అటుకులు కూడా నానబెట్టుకొని, వాటిని మంచిగా కడిగి, క్లీన్ చేసుకొని, ఆ క్లీన్ చేసుకున్న అటుకుల్ని మనం నానబెట్టుకొని, అది కూడా ఎక్కువసేపు అవసరం లేదండి. మనం జస్ట్ పిండి రుబ్బుకోవడానికి ముందు పప్పు కడుక్కుంటాం కదా! అప్పుడు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఆ 2 నిమిషాల్లో నానిపోతాయి అటుకులు. ఆ తర్వాత అవి నానబెట్టేసిన తర్వాత మనము గ్రైండర్‌లో పిండి ఏసుకున్నప్పుడు వాటిలతో పాటే మనము ఆ అటుకులు నానబెట్టుకున్న వాటిల్ని కూడా ఏసేస్తే చక్కగా గ్రైండ్ అయిపోతాయండి. ఎందుకంటే మళ్ళీ లాస్ట్‌లో ఏసినా అది ఇది కొంచెం సరిగ్గా నలగకపోయినా మనకవి మెతుకులు ఉండిపోతాయి గదా! 2 ఒకేసారి ఏసేస్తే ఏమైతదంటే నీట్‌గా అన్నీ మిక్స్ అయిపోతాయి. చక్కగా మనకి పిండి గూడా మంచిగా సాఫ్ట్‌గా, ఫ్లఫీగా అవుతుంది. అండ్ ఇక్కడ నేనేం చేశానంటే నా దగ్గర రేషన్ బియ్యం అయిపోయింది కాబట్టి నేను ఓన్లీ మినపప్పు మాత్రమే నానబెట్టుకున్నానండి. నేను ఈ దోస పిండిలో బియ్యపిండి కలుపుదామని అనుకున్నాను. అండ్ ఇంకొక విషయం నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఇంకొక టిప్పు. మనం మినపప్పు రుబ్బుకునేటప్పుడు చల్లటి నీళ్ళు ఫ్రిడ్జ్‌లో ఉన్న చల్లటి కూల్ వాటర్‌తో ఏసుకుంటే గనక పిండి చాలా మెత్తగా, ఫ్లఫీగా అండ్ వైట్ కలర్‌లో కూడా అవుతుందని నా పక్కింటి ఆంటీ చెప్పారు. సో, నేను అదే ఫాలో అయ్యాను. నేను సేమ్ రిజల్ట్ చూసాను. ఇప్పుడు మీరే చూస్తున్నారు గదా! పిండి ఎంత మంచిగా అయిందో తెల్లగా దూదిలాగా అనిపిస్తుంది గదా! సో, మంచిగా నలిగిపోయిన తర్వాత నేను దాన్ని అంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకున్నానండి. అలా మొత్తం తీసేసుకున్న తర్వాత ఏం చేశానంటే నేను బియ్యపిండి కలుపుకుంటానని చెప్పాను కదా! ఆ బియ్యపిండిని నేను ముందుగానే 1:3 రేషియోలో తీసుకున్నాను. ఎందుకంటే 1:2 రేషియోలో బియ్యపిండి తీసుకున్నప్పుడు దోసలు మంచిగా రావండి. అందుకని 1:3 రేషియోలో తీసుకొని ముందే కొన్ని వాటర్ మిక్స్ చేసుకొని కొంతసేపు బియ్యపిండిని నానబెట్టాను. ఎందుకంటే బియ్యపిండి కూడా ఆల్రెడీ రేషన్ బియ్యంతోనే ఆడిచ్చిన బియ్యపిండిది. అది నానబెట్టుకున్నది పప్పు రుబ్బేసుకున్న వెంటనే దాంట్లో ఇలా మీకు కనిపిస్తున్నట్టుగా మొత్తం వేసేసి మిక్స్ చేసేసాను. ఎంతైనా చేత్తో కలుపుకుందే మనకు అంత మంచిగా మిక్స్ అవ్వదు కదా! అందుకని ఫస్ట్ వేసిన వెంటనే కొంచెంసేపు అలా స్పూన్‌తో మిక్స్ చేసిన తర్వాత ఇంకా చేత్తో మంచిగా మనం పిండంతా మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకుంటే అది మంచిగా ఓవర్ నైట్ పిండంతా సోక్ అవుతది గదండీ! ఎందుకంటే అప్పటికప్పుడు మనం దోసలేసుకోవాలన్నా కూడా మంచిగా రావు. నేనేం చేస్తానంటే ఎవ్రీ టైమ్ మధ్యాహ్నం అట్లా నానబెట్టి ఈవినింగ్‌కి పిండి రుబ్బేస్తాను. రుబ్బేసి నెక్స్ట్ డే మార్నింగ్‌కి దోసలవి బ్రేక్‌ఫాస్ట్‌కేస్తామాట. సో, ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా చక్కగా అలా దోసలేస్తే ఎంత పల్చగా మంచిగా రేకుల్లాగా వస్తాయి. ప్లస్ ఎట్ ద సేమ్ టైమ్ మనం తినేటప్పుడు అంతే మెత్తగా స్పాంజ్‌లాగా కూడా వస్తాయండి. అసలు మీరు చెప్తే నమ్మరు. ఎన్ని దోసలు తిన్నా గూడా మనకి హెవీ అనిపిచ్చదు. అంత బావుంటాయి. మా ఇంట్లో మా హస్బెండ్ అయినా, నాని అయినా చాలా ఇష్టంగా తింటారు ఈ దోసలు. సో, నాకేంటంటే ఇది మా అత్తయ్య చెప్పారన్నమాట. ఇట్లా అటుకులు వేసి మిక్స్ చేయమ్మా దోసలు చాలా బాగొస్తాయని. నేను ఇడ్లీ పిండిలో కూడా ట్రై చేశానండి. ఇడ్లీ పిండిలో కూడా ఏసినప్పుడు కూడా ఇడ్లీలు చాలా స్పాంజ్‌లాగా అయ్యాయి. మీరు ఇప్పుడు చూస్తున్నారు గదా! దోస ఎంత చక్కగా వచ్చిందో కాలుతుంది. ఇలా మంచిగా 2 సైడ్‌లో కూడా వేడి వేడి దోసని అట్లా వేసుకొని చక్కగా కాల్చుకొని ఫ్లిప్ చేసుకొని ఈ లోపల నేను పల్లీ చట్నీ చేసుకున్నాను. పల్లీ చట్నీ చేసి దోసలన్నీ అయిపోయిన తర్వాత చక్కగా ప్లేట్‌లో పెట్టుకొని పల్లీ చట్నీతో తింటే అసలు ఆ టేస్టే వేరండి. మీరు ఎన్ని దోసలైనా ఇట్టే తినేస్తారసలు. చాలా ఈజీగా, చాలా ఫాస్ట్‌గా కూడా అయిపోతది దోసలేయడం. అస్సలు విసిగించదు పెనం మీద దోసలేసేటప్పుడు గూడా. మీరిలా ట్రై చేసి ఎలా వచ్చినాయో చెప్పండి నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.